ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన గడియలు రాబోతున్నాయండి. మీ జీవితంలో ఎన్నడూ చూడని శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. కుంభరాశి జాతకులకి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన గడియలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి. ఇక ఈ సెప్టెంబర్ మాసంలో కుంభరాశి జాతకులకి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి. మీకు దేనికి కూడా భయపడిన అవసరమే లేదండి. రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. అయితే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటి శుభ అశుభం ఏంటి, అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతబీజ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశి పదలోకి వస్తాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఆదాయం వచ్చేసి 14, ఖర్చు 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఏంటంటే గత 7 సంవత్సరాల నుంచి ఏలినాడు శని చాలా ఇబ్బంది పెడుతుందని కూడా చెప్పవచ్చండి. వేలినాడు శని వల్ల చాలా బాధపడుతూ చాలా కష్టాలు కూడా కూరిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుందండి. భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో వస్తాడు అనేది ఎవరికి తెలియదు. అంటే ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, మీరు చేసే ప్రతి కార్యం విషయంలో కూడా కావచ్చండి. అది పెద్ద అదృష్టం అనేది వీరి వెంటే రాబోతుందండి. మీరు చేసే పుణ్యకార్యాల కారణంగా, మీరు వేడని ధర్మ మార్గం కారణంగా మీ జీవితంలో కొన్ని అద్భుతమైన గడియలు రాబోతున్నాయండి. అంటే ఈ సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి మీ యొక్క దశ తిరిగే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి. ఈ దిశగా మీ యోగం అనేది మీ దగ్గరలోనే ఉందండి. అదృష్టం ఏంటంటే ఈ అదృష్ట దిశగా ఉండబోతుంది. కాబట్టి మీ దశ శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది. ఆ శని ప్రభావం వలన మీరు ఏదో చెయ్యాలనుకుంటున్నారు. ఇలా మనసులో ఏదో చెయ్యాలని ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, ఎన్నెన్నో విధానాలు, కానీ వీటికి ఉన్న ఆశలు, ఆశయాలు, విధానాలు మధ్యలో ఏమవుతుందంటే కొన్ని గ్రహాల వలన, అలాగే ఆ గ్రహం ప్రభావం వలన వీరు చాలా వరకు కూడా అవి సతమతం చేస్తూ ఉంటాయి. ఈ సతమతం వల్ల మీరు ఎన్నో సమస్యలు వెరిక్కిపోయి ఉన్నారు. మీకు మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ ఉన్నారు. భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దేవుడికి పూజలు చేస్తుంటారు. ఆ దేవుడి పూజలకు మీరంటే ఎన్ని పూజలు చేసినా కూడా అవి ఫలించవు. మనకు ఏ కష్టం వచ్చినా కూడా మనకు అంటే బాధ వస్తుంది. అంటే మనం తల్లిదండ్రులతో చెప్పుకుంటాం. ఏదైనా కష్టాలు వచ్చినా, ఏదైనా బాధలో ఉన్నారు అనుకోండి, మనం చేయవలసిందల్లా మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆ భగవంతుడిని ఆరాధించడమే. తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాం. అయినప్పటికీ కూడా తగిన ఫలితం ఉండదండి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా అండి దైవ అనుగ్రహం, మానవ అనుభవం ఉండాలండి. ఈ 2 అనుగ్రహాల వల్ల, అంటే ఈ అనుగ్రహం లేనిటి వల్ల మీ మీద ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలన్నీ, అలానే మీ పనులు ముందుకు పోకుండా సతమతమం చేస్తూ ఉంటాయి. ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా కూడా కొన్ని గ్రహాల ప్రభావం వల్ల, అంటే వాటి యొక్క ప్రభావం అనేది మీపై ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి. కాబట్టి కుంభరాశి వారు వీటిని కనుక మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు నడుచుకుంటే కనుక మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుందండి. మీరు ఏమి తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి, అది మొదట్లో బాగానే నడుస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు అంటే అనుకూలంగా రావు. ఆ పరిస్థితులు అనేది మీకు ఎదురవుతుంది. కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు పొందవచ్చండి. అయితే మరో 2 రోజుల్లో ఈ కుంభరాశి వారికి అతి పెద్ద శుభవార్తలు అనేవి వినబోతున్నారండి. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మంచి కోరే వ్యక్తులు అయితే అస్సలు కాదండి. వారి ద్వారా మీకు నరదిష్టి అనేది మీకు వెంటాడుతూ వస్తుంది. అయితే కుంభరాశి వారికి జీవితం ఏ విధంగా సాగుతుంది, ముఖ్యంగా మరో 48 గంటల్లో మీరు వినబోయే అతిపెద్ద శుభవార్తలు ఏంటి? ఆ శుభవార్తలు వినగానే మీరు వేగిరి గంతేస్తారండి. అయితే ఇక్కడ మనం మొదటిగా కుంభరాశి వారి వ్యక్తిగతంగా చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలండి. ముఖ్యంగా ఎవరైనా సరే ఆపదలో ఉంటే కనుక వీరు ఏమి ఆలోచించుకోకుండా వారి దగ్గర ఉన్నా లేకపోయినా సరే అండి, వారికి సహాయం చేయడానికి వీళ్ళు ముందు వరుసలోనే ఉంటారు.
అలాగే ఈ కుంభరాశి యొక్క జాతక ప్రకారం చూస్తే కనుక వీరి జీవితంలో వీరి సొంత వాళ్ళ వల్ల ఎన్నో పరిస్థితులు వీరు మోసమైన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకమండి. అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు మోసమైన సందర్భాలు వీరి జీవితంలో ఉన్నాయన్నమాట. అయితే ముఖ్యంగా పడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారు అనుకోండి, ఖచ్చితంగా విజయాల దిశగా మీరు అడుగులు వేస్తే కనుక మీరు అనుకున్నది సాధించి తీరతారు. ముఖ్యంగా మీ జీవితంలో నిరాశల స్పృహలో మీరు చోటు చేసుకోకుండా, అంటే మీరు మానసిక ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తే గనక ఖచ్చితంగా శుభ ఫలితాలు చూడగలుగుతారు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలకు కానీ అనుబంధాలకు కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎవరైనా సరే మీకు ఒక చిన్న సహాయం చేసినా సరే జీవితాంతం వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని ఏదో ఒకటి అంటే ఎప్పుడు కూడా వాళ్ళని పొగుడుతూనే ఏదో ఒక సందర్భం వచ్చినా వాళ్ళ గురించి చెప్తూ ఉంటారండి. అటువంటి మనస్తత్వం ఈ కుంభరాశి జాతకులది. అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఈ కుంభరాశి జాతకంలో కుటుంబ విషయంలో ఒడిదుడుకులకి లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా అవి తక్కువ సమయంలోనే అవి సర్దుకుంటాయి. అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం వీరికి లభించదండి, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం ఏదో ఒక విధంగా అధికంగా లభిస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో బంధువులు కానీ, ఒక ఆత్మీయతలు కానీ, ఒక వర్గంలో కానీ మీ అవసరానికి ధనాన్ని సర్దుబాటు చేస్తారు. మీకు ఏదో ఒక రూపంలో వాళ్ళు ఆదుకుంటారండి. మీ యొక్క జీవితంలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ. వారి యొక్క ఉన్నతికి ఎంతోగా మీకు తోడుంటూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ, గౌరవ స్థానాల్లో ఉన్న వారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అధికంగా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే మీ జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు కూడా. అలాగే ఆర్థిక సమస్యల కారణంగా కూడా అతలాకుతమైన జీవితం, అంటే ఈ సమయంలో సర్దుకునే అవకాశం కూడా బాగా కనిపిస్తుందండి. ఇక నా జీవితానికి ఫుల్ స్టాప్, ఇక నా జీవితంలో సుఖానికి దారి లేదా అని అనుకున్న వాళ్ళు కూడా మీ జీవితంలో ఇక నుంచి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ముందుగా మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలై ఉన్నారు. అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పులు తీర్చలేక నానా రకాలుగా ఎన్నో విధాలుగా తీర్చని ఆలోచించినా సరే మానసికంగా కుంగిపోతారు. అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా చూశారండి. డబ్బులు సహాయం కోసం వచ్చినా ఇస్తానంటారే వెయ్యరు. మీరు ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా తిరిగి రాలేదని ఎన్నో సమస్యలతో మధ్యరకంగా ఉండి కూడా కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. అలానే ప్రేమ వ్యవహారాలలో విఫలమై మానసికంగా ఎంతో నిరాశలో మునిగి ఉన్న వారికి, అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం లేదని కూడా మీరు ఎంతో మానసికంగా దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు. ఈ విధంగా మీ జీవితంలో ఒక్కొక్క సమస్య మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. ఈ సమస్యలన్నిటికి కూడా ఇక నుంచి మీరు పునఃస్టాప్ పెట్టవచ్చండి. ఇటువంటి సమస్యలన్నీ కూడా మీ జీవితంలో తీరిపోయినట్టే. ఇక ఈ సెప్టెంబర్ మాసం నుంచి మీ జీవితంలో మీరు ఎన్నడూ వినని అద్భుతాలు చూడబోతున్నారు. కొంతమంది ఏంటంటే ఆర్థిక సమస్య లేకపోయినా సరే అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. అలాగే మీ జీవితంలో మీకు కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతోగా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. అలాగే ఈరేంటంటే ఇక ముందు మీకు జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మీ యొక్క గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబంపై ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీరు అతిపెద్ద శుభవార్తలు వినడానికి కూడా అవకాశం కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే వీరి జీవితం చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ సెప్టెంబర్ మాసంలో ఎన్నో మార్పులు అనేవి సంభవించబోతున్నాయండి. అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారండి. మీకు సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత చాలామంది భయపడిపోతూ ఉన్నారు, కానీ మీకు దేనికి కూడా భయపడిన అవసరమే లేదండి. మీకు ఆ శివ యొక్క అనుగ్రహం మీ పైన ఉండబోతుంది కాబట్టి మీకు దేనికి కూడా చింతించకండి. మీ జీవితంలో ఒక్కొక్క కోరిక చాలా వరకు బలంగా ఉంటుంది. అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక అతి పెద్ద కోరిక అయితే, మరి కొంతమందికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి, అంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళాలన్న కోరిక ఉండవచ్చండి. అలానే మరి కొంతమందికి బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలుసుకుని మాట్లాడడం, అలాగే మరికొంతమందికి విదేశీయాలు, ఇంకొకరికి వివాహం, అలాగే భార్యాభర్తల మధ్య ఈ విధాల కారణంగా దూరంగా ఉన్నటువంటి వాటికి, అలానే జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితము ఒక్కొక్క కోరిక అనేది చాలా వరకు బలంగా ఉంటుందండి.
మీరు ఏదైతే కోరిక అయితే బలంగా కోరి ఉన్నారో ఆ కోరిక అనేది, ఆ వార్త అనేది రేపటి రోజున మీ చెవున పడబోతుందని చెప్పుకోవచ్చండి. మీ కోరిక ఏదైనా సరే అండి, ఆ కోరిక నెరవేరే అవకాశం మరో 48 గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ వార్త వినడగానే మీరు ఎగిరి గంతేస్తారండి. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు కూడా ఈ సమయంలో మీ సహాయం కోసం మీ దగ్గరికి వచ్చి ఆ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని కొన్ని సమస్యల కారణంగా, కొన్ని కారణాల కారణంగా మిమ్మల్ని చీకొట్టిన వారు కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి. ఈ విధంగా చాలా కాలంగా ఈ విషయాల కారణంగా మానసికంగా కుంగిపోయినటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందబోతున్నారండి. అలానే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు కూడా దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త అనేది మీ చెవున వినబోతుంది. అంటే మీరు విదేశాలకు వెళ్ళడం ఏదైతే అంటే దానికి సంబంధించిన ఆటంకాలు, అడ్డంకులు అనేవి మీకు కలుగుతూ ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది. దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఈ కుంభరాశి జాతకులకి మీరు వంశపారంగా మీరు దక్కాల్సిన ఆస్తులు కూడా అంటే వాటి కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా కోర్టు కేసులో కానీ, వివాదాలు కానీ, ప్రాపర్టీస్ నుంచి మీరు విడుచుకునే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయండి. అంటే మీకు అనుకూలంగా తీర్పు అనేది రాబోతుందని అర్థం అనమాట. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. అలాగే మరికొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేరణ పొందుతూ ఉంటారు. అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవాలండి. మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా దూరం అయిపోతాయండి. ఈ విధంగా ఈ కుంభరాశి వరకు జాతకంలో అద్భుతమైన ఫలితాలు అయితే మరో 48 గంటల్లో చూడబోతున్నారు. మీ యొక్క జీవితానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైనా సరే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేయడానికి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి కుంభరాశి జాతకులు మీకేంటండి కొన్ని గ్రహాల అనుకూలతలు అంటే కొన్ని గ్రహాల మనకి అనుకూలంగా లేకపోయినా సరే కొన్ని పరిష్కారాలు మనం చేయడం వల్ల కొన్నిటికి మనకు సానుకూల పరిష్కారం మనమే చేసుకోవాలండి. అలానే ఈ సమయంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ యొక్క సహాయం అందించి మీ దగ్గరికి వస్తారు. ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి. అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్చించబోతున్నాడు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తి కావచ్చు, మీపై కుట్ర పన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఈ సమయంలో వారికి ఆ భగవంతుడి యొక్క ఆగ్రహ కారణంగా వారికి జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారండి. ఇక్కడ నుంచి వాళ్ళు మీ జోలు కూడా రారనమాట. ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీరు చాలా వరకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవచ్చండి. కాబట్టి కుంభరాశి జాతకులు ఇక నుంచి కూడా అంటే ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలత అయినా సరే అవన్నీ కూడా అనుకూలంగా మార్చుకోబోతున్నాయి. ఖచ్చితంగా మరెన్నో శుభఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విషయాలన్నింటిలో కూడా రేపటి రోజున మీ జీవితంలో జరిగే అక్షరాల సత్యాలండి. అయితే ఈ సమయంలో ఎవరైనా సరే ఇతరులు మీపైన ఎత్తులు వేసినా వాటిని తేలిక చిత్తు చేయగల శక్తి, తెలివి మీకు ఉంటుంది. మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగా ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా ఈ సమయంలో మీరు సంపాదించుకోగలుగుతారండి. అంటే మీకే మంచి పేరు వస్తుంది. అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది గడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి ఏంటంటే పరమర, దక్షిణ, ఉత్తర దిశలు చాలా యోగ ఆదాయకంగా ఉంటాయి. అంటే మీకు ఏ దిక్కు అంటూ దోషాలు అయితే లేవండి. అన్ని దిక్కులు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. అయితే ముఖ్యంగా కుబేర కంకణ ధారణ, కాలభైరవ సూత్ర పారాయణ కుంభరాశి వారికి ఎక్కువగా మేలు చేస్తుంది. అయితే మరెన్నో శుభఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ముఖ్యంగా శివ ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందండి. అలానే లక్ష్మీదేవి అండి, మీకు ఉన్నతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతకండి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం కూడా మీ పైన ఉంది కాబట్టి గోమాతకి సేవ చేసుకోండి. మీకు ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే అవన్నీ కూడా పటాపంచలైపోతాయండి.
కాబట్టి కుంభరాశి వాళ్ళు మీకు కుదిరితే మీకు ఎక్కడైనా సరే గోవు కనుక కనిపిస్తే మనస్ఫూర్తిగా గోవును తాకి నమస్కారం చేసుకోండి. గోవు చుట్టూ 3 ప్రదక్షిణ చేయండి. అలానే మీరు ఎప్పుడైనా సరే అండి, ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంట్లో అన్నం వండుకుంటారు కండి, మొదటి భోజనం అంటే మొదటి ముద్దను తీసుకుని వెళ్ళి ఆ గోవుకు గనక తినిపిస్తే ఇక మీకు జీవితంలో మీ జీవితం ధన్యమైనట్టండి. మీకు ఇంకా దేని అంటే ఈ చంద్రగ్రహం యొక్క ప్రభావం కూడా మీ పైన ఉండదండి. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు కూడా ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటే గనక మీకు ఇక దేనికి కూడా అంటే మీకు చెడు ఫలితాలు లేకుండా వాటి నుంచి బయటపడడానికి ఇలాంటివన్నీ చేస్తే గనక మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారి ముఖ్యంగా అండి, గోవుకు కనుక మీరు ఎంత సేవ చేసుకుంటే అంత మంచిదండి. గోసేవ తల్లి సేవతో సమానం. కాబట్టి కుంభరాశి వారు దయచేసి వారానికి ఒక్కసారైనా సరేనండి, గోవు గనక కనిపిస్తే గోవును తాకితే చాలండి, 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. కానీ శనివారం రోజున ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్త్రాలు కానీ నల్లటి ఆహార పదార్థాలు కానీ పేదలకు పంచిపెట్టండి. ఆ తర్వాత ఏంటంటే అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుందని చెప్పుకోవచ్చండి. భగవంతుడి నామస్మరణలో మీరు ఎంత గడిస్తే అంత మంచిదండి. కాబట్టి కుంభరాశి జాతకులు మీకు వీలైన వరకు అంటే భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల శని భగవానుడి యొక్క దీవెనలతో మీరు మీ మనసులో ఏదైనా సరే ఖచ్చితంగా అనుకునేవి పొందుకుంటారు. చూశారు కదండి, కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.